నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా, డిసిషన్ తీసుకోవాల్సింది మీరే. ఓకే, ఈ కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. ఎప్పుడు? 2004లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు ఇదే సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 21 సంవత్సరాలుగా ఒక కంపెనీ నడుస్తుంది అంటే సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట కదా? ఫెయిల్ అయిన కంపెనీలు సంవత్సరం 2 సంవత్సరాలు మా అంటే 5 సంవత్సరాలు ఒకటి ఎత్తేస్తాయి. కానీ ఒక కంపెనీ 21 సంవత్సరాల నుంచి నడుస్తుందంటేనే అది స్ట్రాంగ్ కంపెనీ. 2004లో 5 కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ 2025లో ఇప్పుడు 3000 కోట్ల బిజినెస్ చేస్తుంది సంవత్సరానికి. అంటే చిన్న కంపెనీయా, పెద్ద కంపెనీ? చాలా పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. మరి మనకు తెలుసా? తెలియదు. తెలుసుకున్నామా ఎప్పుడైనా? తెలుసుకోలేదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినామా? లేదు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసాం. అవునా కదా? ఎవరైనా చెప్పడానికి చూస్తే తప్పించుకోవడానికి. ఇప్పుడు చెప్పండి, మీకు ఒక వ్యక్తి తరపున, ఒక వెస్టీజ్ తరపున ఒక వ్యక్తి వచ్చి ఒక 21 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీలో 3000 కోట్లు సంవత్సరానికి టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీలో 400 పైగా న్యాచురల్, కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు ఈ కంపెనీకి మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్ చేస్తా అంటున్నారు. అవునా? ఏం చేస్తా అంటున్నారు? డిస్ట్రిబ్యూటర్. మెంబర్ కాదు, మెంబర్ కాదు. మెంబర్షిప్ అంటే వేరే చెప్తా. డిస్ట్రిబ్యూటర్. ఒక పెద్ద కంపెనీ, 3000 కోట్ల కంపెనీ 400 ప్రోడక్ట్కి డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే బయట మార్కెట్లో మీరు గమనిస్తే అట్లీస్ట్ 2 నుంచి 3 కోట్లు పెట్టాలి ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలంటే. మరి ఒక వ్యక్తి వచ్చి మీ ఇంటికి వచ్చి ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇంత పెద్ద కంపెనీకి మీరు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు అంటే మన మైండ్స్ ఒప్పుకుంటున్నాయా? లే. ఎందుకంటే మైండ్లో ఏమున్నాయి? పెంట, చెత్త జమైన ఇవన్నీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఈ రోజున ఉంది మనకి. సో ఇంత పెద్ద కంపెనీకి మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారు. చాలా మంది నేను వెస్టీజ్లా మెంబర్ అయినా అంటారు. అసలు ఆ లాంగ్వేజ్ రాంగ్ అంట. నేను వెస్టీజ్లో మెంబర్ కాదు, మీరు వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ అయినాం అంటాం మేము. రైట్? కరెక్ట్గా బిజినెస్ అర్థమైన వాళ్ళు మాట్లాడేది ఏంటిది? వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ అయిన. మెంబర్ అంటే ఏంటి అంటే బయట కొన్ని కంపెనీలు ఉంటాయి, నువ్వు ఒకరిని జాయిన్గా ఇంకో ఇద్దరిని జాయిన్ చేయి, నువ్వు 10,000 కట్టు, వాళ్ళతో కూడా 10,000 కట్టి నీ 10,000 నీకు వచ్చేస్తాయి అంటాడు. విన్నరా? ఇట్లాంటి చాలా వస్తాయి, మన ఇంటికి వస్తాయి. అవునా? ఈ 2 లెగ్గుల కంపెనీలు అంటారు. రైట్? సో ఇవి చైన్ సిస్టంలో. ఇప్పుడు వీడు కూడా ఇద్దరిని జాయిన్ చేస్తాం, వీళ్ళు కూడా ఇద్దరిని వేయాలి. 3వ వ్యక్తి వస్తే డైరెక్ట్ చేసుకోరాదు, అది రూలు. ఇద్దరే, నీకిద్దరు నాకిద్దరు అన్నట్టు. సో ఇట్లనే దీన్ని చైన్ సిస్టమ్స్ అంటారు, స్కీమ్స్ అంటారు. వీటికి ఏ దేశంలో ఇప్పటివరకు చట్టం లేదు. కానీ మనది అట్లాంటి బిజినెస్ కాదు. వెస్టీజ్ ఇస్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మనకి 2016లో డైరెక్ట్ సెల్లింగ్కి గైడ్ లైన్స్ వచ్చినాయి మన గవర్నమెంట్ తరఫున. 2019లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, మీరు వెతికి చూడొచ్చు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో మన డైరెక్ట్ సెల్లింగ్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్లో ఈ వెస్టీజ్ లాంటి 22 కంపెనీలు ఉన్నాయి. ఆ 22 కంపెనీలో నువ్వు ఏ కంపెనీ చూస్ చేసుకున్నా నీ కెరియర్కి డోకా లేదు. నువ్వు విడిచిపెట్టి పోతావు కానీ కంపెనీ ఎటు పోదు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఇది 2020 21 సంవత్సరాల నుంచి ఉన్నది. చాలా మంది దాంట్లో వచ్చిళ్ళు పోయిళ్ళు, వచ్చిళ్ళు పోయిళ్ళు. మేమున్నాం అట్లనే. ఎవరైతే దాంతో పాటు పాతుకపోతారో అప్పుడు వాళ్ళకి డబ్బులు రావడం స్టార్ట్ అయ్యింది. 2 నెలలకో 4 నెలలకో పారిపోయేటోళ్లకు ఈ బిజినెస్ వర్కౌట్ కాదు. సో కంపెనీలు ఎటు పోవు, మనుషులే ఉండరు, అదే ప్రాబ్లం. రైట్? సో అట్లా డిస్ట్రిబ్యూటర్ అవుతాము. డిస్ట్రిబ్యూటర్ అయినాక ఈ బిజినెస్ని ఎట్లా చేయాలో మనం నేర్చుకోవాలి. సో మరి ఏంటిది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటిదో ఒకసారి మనం చూద్దాం. చాలా సింపుల్ బిజినెస్ అండ్ మోడర్న్ బిజినెస్ అంట. మోడర్న్, ఈ కొత్త తరం వ్యాపారం ఇది. అందుకే చాలా మందికి ఫస్ట్ అర్థం కావడానికి ట్రబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది కంపెనీ, మనం కస్టమర్గా మనం ఏం చేస్తామంటే మార్కెట్లో ప్రోడక్ట్ కొనుక్కుంటాం కదా. ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ కొంటున్నాం. ఎంత కొంటున్నాం? సరుకులు కావాలి ఇంటికి, కిరాణా సామాన్ 1000-2000 కదా అనుకుందాం. ఫస్ట్ ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఎంత తయారవుతుందో చూద్దాం. చెప్పండి మీరు,
100 రూపీస్ పెట్టి మనం మార్కెట్లో ఒక వస్తువు కొన్నామంటే కంపెనీలో ఎంతకు తయారైతుండొచ్చు? ₹20 to ₹30కే తయారైతుంది కదా. 20 to 30 రూపీస్కి తయారైన ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్సేలర్ నుంచి రీటైలర్కి, అంటే కిరాణా షాప్ వాళ్ళకి, అక్కడి నుంచి మన దగ్గరికి వస్తుంది. అవునా కదా? అంతేనా కదా? ఇదంతా తెలిసిందే, కొత్త ముచ్చట ఏం లేదు. బట్ తెలియంది ఏంటంటే 100 రూపాయలకు తయారైన వస్తువు మంచి బ్రాండెడ్ అయితే 30 రూపాయలకు తయారవుతుంది అనుకుందాం. అన్బ్రాండెడ్ అయితే 10 రూపాయలకే తయారవుతుంది. ఇప్పుడు చెప్పండి, 30 రూపాయలకు తయారైన వస్తువు 100 రూపాయలు పెట్టి మనం ఎందుకు కొంటున్నాం? 70 రూపాయలు ఎక్కువ పెట్టేసినాం. ఎందుకు? కారణం ఏంది? మా కొత్త వాళ్ళు ఎందుకు 70 రూపాయలు ఎక్కువ పెడుతున్నాం ఒక వస్తువు? అమ్మా ఎందుకు? డబ్బులు ఎక్కువ ఉన్నాయన్న మన దగ్గర? ఎందుకంటే ఈ మధ్యవర్తులు ఉన్నారుగా, వాళ్ళందరూ వాళ్ళ లాభాలు తీసుకోవాలనా లేదా? వాళ్ళు దేని మీద బతుకుతారు కదా. సో లాభాలు, వాళ్ళకు లాభాలు కావాలి. ఎవరు కడతారు లాభాలు? మనమే. రెండోది, ఆ ప్రోడక్ట్కి ట్యాక్సెస్ వేస్తారు. అవునా? ఆ ట్యాక్స్ ఎవరు కడతారు? మనమే. మూడోది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతాయి. కంపెనీ కట్టుకుంటుందా? నో, మనమే. నాలుగోది, అడ్వర్టైజ్మెంట్లో చూస్తారు కదా, సీరియల్ చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తున్నాయి. మహేష్ బాబు, శ్రీలీల, ఇప్పుడు కొత్త హీరోయిన్లు, యాడ్లు మారాయి, హీరోయిన్లు మారుతుంటారు. అవునా కదా? కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అడ్వర్టైజ్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. అవునా కదా? ఈ అన్ని ఖర్చుల్లో ఎక్కువ ఖర్చు అయ్యేది ఎక్కడ అంటే అడ్వర్టైజ్మెంట్ దగ్గర. 70లో 30 నుంచి 35% దాకా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారండి? హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు, మోడల్స్, వీళ్ళు చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, రియల్గా వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళు చేస్తున్న పనుల్లో కోట్లలో కొద్ది డబ్బులు సంపాదిస్తుంటారు, అయినా కూడా పార్ట్ టైంగా మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఎందుకు? ఎక్స్ట్రా ఇన్కమ్. ఏంటిది? ఎక్స్ట్రా. మరి కోట్లు సంపాదించటోళ్ళే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచిస్తే మన సంగతి ఏంటి? ఎంత సంపాదిస్తున్నాం? ఎన్ని లక్షలు వస్తున్నాయి మనకి? పార్ట్ టైంగా ఒక బిజినెస్ చేద్దామంటే మాకేం అవసరం లేదు. ఒక ఇంటికి పోయినా అండి నేను, ఒక ఇంటికి పోయినాక అక్కడ లేడీస్కి బిజినెస్ ప్లాన్ అంతా చెప్పినాం. చాలా పెద్ద ఇల్లు, మంచిగా ఉంది, అంటే మంచి బిల్ట్ ఇల్లు అంతా చెప్పినాక, అన్న మాకేం అవసరం లేదు, ఇట్లాంటి బిజినెస్ పార్ట్ టైం ఇన్కమ్ ఏం అవసరం లేదు, బాగానే డబ్బులు ఉన్నాయి మాకు అని అన్నారనమాట. అన్నాక వెళ్ళిపోయేటప్పుడు, రిటర్న్ పోయేటప్పుడు నేను ఒకసారి అట్లా బిల్డింగ్కి వెళ్ళి చూసినాను. చూస్తే అక్కడ ఒక బోర్డు ఉన్నది, ఇచ్చట చీరలకు కొంగులు ఫాల్స్ వేయబడడం ఉంటాయి కదా, చూస్తారు కదా బోర్డు. అది కూడా పెన్నుతో రాస్తారు. అది మంచి బోర్డు ఏం కాదు, పెన్నుతోనే రాస్తారు. అంటే అర్థం ఏందండి? అది ఎందుకు పెడుతున్నారు అక్కడ? ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమే. అవునా? కానీ చూడండి, అక్కడ 3000, 4000, 5000 వస్తాయి. అవి వేస్తాయి, అంతకనే వస్తాయి. దానికేమో పార్ట్ టైం అని ఒక పేరు, దానికి ఇన్కమ్. బట్ ఇక్కడ చూడండి, నెలకు 1,00,000 వస్తాయంటే నమ్మకం. మైండ్ సెట్ అట్లా సెట్ అయినాయి. 10,000 ఇవ్వు అంటే ఓకే అంట, ఇస్తా అంటే ఓకే అంట. 1,00,000 అంటే డౌట్ స్టార్ట్ అవుతుంది. అవును కదా? మన మైండ్స్ చిన్నదానికి సెటిల్ అయిపోయినాయి. పెద్దగా ఆలోచించడం నేర్పియలే మనకు. చిన్నప్పుడే సంపేసి మన కోరికల్ని ఇక్కడ, రైట్? సో ఈ అడ్వర్టైజ్మెంట్లో పెద్ద హీరోలు వచ్చి వాళ్ళు ఫుల్గా బిజీ ఉన్న పార్ట్ టైంగా టైం పెట్టి డబ్బులు ఎక్స్ట్రా సంపాదిస్తున్నారు. మరి అవన్నీ ఎవరి డబ్బులు? చూడండి, అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు నిజాలు చెప్తారా, అబద్ధాలు చెప్తారా? నా అందానికి రహస్యం అని ఆ సబ్బు పేరు చెప్తుంది. అవునా కదా? వీడియో రికార్డింగ్ చెప్తున్నా, పేరు చెప్పాం. సో ఆ సబ్బు వాడి ఆమె అందంగా తయారైందా, లేకపోతే అందంగా ఉన్నందుకు సబ్బు అడ్వర్టైజ్మెంట్కి వచ్చిందా? కదా? అంటే ఆమె చెప్పేది 100% అబద్ధం. సరే, చెప్పింది పొట్టగుడి కోసం అనుకుందాం. మరి కనీసం చెప్పిన వస్తువు వాడుతుంది ఆమె? ఎట్లా తెలుసు? మీకు ఎట్లా తెలుసు? పోయి చూసి వచ్చలేదు. కాన్ఫిడెన్స్, మనం వాడే సబ్బులు కదా వాడరు. అవునా కదా? వాళ్ళు పెద్ద సబ్బులు వాడతారు. వాళ్ళు వాడేది 300 ఉంటుందో 400 ఉంటుంది. మనం 30 రూపాయల సబ్బు మనకు చూపిస్తారు. చూడండి, ఆ అబద్ధాలు మనం నమ్ముతాం. అవునా కదా? అబద్ధాలు మనం నమ్ముతాం, ఆ వస్తువు మనం వాడతాం, కానీ డబ్బులు కోల్పోతున్నాం. 70% ఈ మిడిల్ మ్యాన్కి అడ్వర్టైజ్మెంట్ కోల్పోతున్నాం. అందుకే మనకు ఒక ముద్దు పేరు పెట్టి ఏంటి తెలుసా? కస్టమర్. కష్ట కరికే మర్జావు, కష్టపడి సావురా బాబు, మాకైతే పైసలు.
అవునా కదా? అదే జరుగుతుందా లేదా? మీరు 10,000 రూపాయలు మీరు మార్కెట్లో ఖర్చు పెట్టిల్లంటే ఆ 10,000 వస్తువులు కంపెనీ దగ్గర ఎంతకు తయారవుతున్నాయి? 3,000కే తయారవుతున్నాయి. 7,000 రూపాయలు ఏమవుతున్నాయి? మధ్యవర్తులు ఉటకాయ స్వాహ. ఒకసారి ఆలోచించండి, మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నామా, బయట వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు? మీరు మీకోసం ఎక్కువ కష్టపడుతున్నారా, మంది కోసం ఎక్కువ కష్టపడుతున్నారా? మంది కోసమే కష్టపడుతుంది. హీరో హీరోయిన్ల కోసం ఎక్కువ కష్టపడుతున్నాం మనం. ఈ ఫ్యాక్ట్ ఇంట్లో చెప్పకండి, గొడవలు అయిపోతాయి మళ్ళీ. రైట్. సో విషయం ఏంటంటే ఇక్కడ మా కంపెనీ ఏమంటదంటే, మా బిజినెస్ చాలా సింపుల్. ఇంకో ఈ మధ్యవర్తులు అన్నిటిని తీసేస్తుంది, మధ్యవర్తులందరినీ తీసి ప్రోడక్ట్ డైరెక్ట్ పంపిస్తుంది. రైట్. ఇక్కడ ఓన్లీ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది, ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చేస్తుంది. ఈ మిడిల్లో ఏదైతే కంపెనీకి మిగిలిపోతున్న 70% డబ్బు ఉందో అదంతా కస్టమర్లకు ఇవ్వడానికి రెడీ ఉంది. ఎవరు కస్టమర్ అంటే ఇక్కడ ఎవరు నేను అనాల, మనము అనద్దు, నేను అనాలి. మనము అంటే మళ్ళీ నేను పార్ట్నర్ అయిపోతా, మీకు నాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మనము అనద్దు, ఇంక్లూడ్ అయ్యేది సింగులర్ ఫామ్. నేను ఎవరికి అట్లా సింపుల్. సో ఆ డబ్బులన్నీ కూడా మనకి ఇక్కడికి ఇస్తున్నది. మరి చేద్దామా వద్దా, తీసుకుందామా వద్దా? కామన్ సెన్స్ అండి. హీరో హీరోయిన్లకు ఇచ్చే పైసలు మనకి ఇస్తుందట. ఇక్కడ కస్టమరు మనమే, డిస్ట్రిబ్యూటర్ మనమే, అడ్వర్టైజరు హీరో మనమే, హీరోయిన్ మనమే. నేను చేస్తున్నది అదే కదా, అప్పటి నుంచి కంపెనీ గురించి చెప్తున్నా, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టేనా లేదా? సింపుల్. అందుకే మాకు నెలకు 2 లక్షలు వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఆ ఫేస్ చూడండి ఎట్లుంది. ఇక్కడ నుంచి ఇట్లా వేసుకోవాలి. ఫేస్ చేసుకోవాలంటే మనం స్టార్ట్ చేయాల్సింది వెస్టీజ్లో ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేస్తాం, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. రైట్. సో డిస్ట్రిబ్యూటర్ కావడం వల్ల ఏంటిది లాభాలు? ఏదైనా లాభం కోసం చేస్తాడు మనిషి, అవునా కదా? మరి డిస్ట్రిబ్యూటర్ అయితే నేను వెస్టీజ్లో నాకేంటిది లాభం? రైట్. ఫస్ట్ది, మీరు వెస్టీజ్లో డిస్ట్రిబ్యూటర్ కావడం వల్ల మీకు 20 to 30% రీటైల్ ప్రాఫిట్ ఉంటుంది. ఏంటిది అది? రీటైల్ ప్రాఫిట్ అంటే 100 రూపాయలు ఎంఆర్పి ఉన్న ప్రోడక్ట్ మీకు ఎంతకు వస్తుంది అన్నట్టు? 20 రూపీస్ వేసుకుందాం, 20% వేసుకుందాం, 80 రూపీస్కి వస్తుంది అన్నట్టు. అంతేనా కదా? ఎంఆర్పి ఎంత ఉంది? మీరు వెస్టీజ్లో డిస్ట్రిబ్యూటర్ అయితే అది ఎంతకు వస్తుంది? మీరు ఎంతకు అమ్ముకోవచ్చు? 100కు అమ్ముకోవచ్చు. మీరు వాడుకుంటే 20% డిస్కౌంట్ అన్నట్టు. అదే ఇతరులకు సేల్ చేస్తే ఏమవుతుంది? అది ప్రాఫిట్ అవుతుంది. వాడుకుంటే డిస్కౌంట్, ఇతరులకు షేర్ చేస్తే ప్రాఫిట్. 100 రూపాయలు అమ్మొచ్చు. ఎందుకంటే ఎంఆర్పి ఎంత ఉంటుంది? 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్కి అమ్ముకునే పర్మిషన్ మనకున్నది. ఎందుకంటే మనం డిస్ట్రిబ్యూటర్ అయినాం. డిస్ట్రిబ్యూటర్ యొక్క మీనింగ్ ఏంటిది? డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, అంతేనా? పంచేవాడు, ప్రోడక్ట్లకి ఇతరులకి ఇచ్చేవాడిని డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో ఆ 20% ప్రాఫిట్ వస్తుంది. ఇది బాగుంది. ఫస్ట్ ప్రాఫిట్తోనే చూడండి, మనం ఇంకెవరిని జాయిన్ చేసినాం ఆ బిజినెస్లో? నో. మనం ఏం చేసినామంటే, ఇది మన ఇల్లు, మనం డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయినాం. ఫస్ట్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తున్నది. సెకండ్, ఇతరులకు షేర్ చేసినాం. చూడండి, జనాలకు ప్రతి ఇంట్లో డబ్బులు ఉన్నాయో లేవో కానీ కావాల్సిన జబ్బులు ఉన్నాయో లేవో? ఇంటింటికి ఒక రోగిని వెతకొచ్చా లేదా? ఈజీగా ఈ రోజుల్లో, ఈ కాలంలో, ఈ కెమికల్ విపరీతంగా తింటున్న కాలంలో ప్రతి ఇంట్లో ఒక రోగం ఉన్నది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఏదో ఒక రోగం అవుతుంటున్నది. అంటే ప్రతి ఒక్కళ్ళు మనకు కస్టమరే. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి అన్నీ కూడా ఏంటి అండి? హెల్త్ ప్రొడక్ట్స్. ఏం ప్రొడక్ట్స్? హెల్త్ ప్రొడక్ట్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఐరన్, ఫోలిక్, కాల్షియము, స్పిరులినా, నోని ఇవి మాత్రమే హెల్త్ ప్రొడక్ట్స్ అనుకుంటారు. నేనేమంటా అంటే పేస్ట్ హెల్త్ ప్రోడక్ట్ కాదా అండి? సబ్బు హెల్త్ ప్రోడక్ట్ కాదా? నేను హెల్త్ ప్రొడక్ట్స్ అంటే ఎందుకంటే మన అన్నీ కూడా న్యాచురల్గా తయారైతాయి. ఈ పేస్ట్ ఎక్కడ పెడుతున్నాం? మనం పండ్లకు పెడుతున్నాం. పండ్లు మన శరీరంలో భాగమే. అవి ఆరోగ్యంగా ఉండాలా, ఊడిపోవాలా? ఆరోగ్యంగా ఉండాలి. అవి కూడా హెల్తే. సో మన నీమ్ పేస్ట్ ఉంటుంది, గ్యానోడర్మా పేస్ట్ ఉంటుంది. మీకు పుప్పళ్ళు ఉన్నాయి, చిగుర్లకి వెళ్ళి రక్తం కారుతుంది అంటే నీమ్ పేస్ట్ మీరు ఇతరులకు ఇవ్వచ్చు. లేదా పండ్లు కొద్దిగా ఎల్లో ఉన్నాయి, వాళ్ళకు వైట్నింగ్ పేస్ట్ ఇవ్వచ్చు. చిగుర్లు వీక్ ఉన్నాయి, ఏజ్ ఎక్కువైతుంది, వీక్ అవుతుంది అంటే వాళ్ళకు గ్యానోడర్మా పేస్ట్ ఇవ్వచ్చు.
3 రకాల పేస్ట్లు ఉన్నాయి. జనాలు ఉన్నారా లేదా మరి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కుప్పల మంది ఉన్నారు. సో మనం ఇతరులకు చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. జనాల దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. బట్టలు మనం వేసుకుంటాం. సో బట్టలు మంచిగా ఉండాలి లేదా? క్లీన్గా బట్టలు లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందా రాదా? ఇన్ఫెక్షన్, స్కిన్ ఎలర్జీ వస్తుంది. స్కిన్ కూడా మన శరీరంలో భాగమే, అది కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి బయట సర్ఫ్లల్లా ఘోరమైన కెమికల్స్ కలుపుతున్నారు, సబ్బులల్లా కెమికల్స్ కలుపుతున్నారు. వాటితో బట్టలు ఉతకడం ద్వారా అవి మన చర్మానికి తాకి మనకు స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి. మనకు అర్థం కాదు. అంటే స్కిన్ ఎలర్జీస్ చాలా రకరకాలుగా వస్తాయి. ఫుడ్ ద్వారా వస్తాయి, వాటర్ ద్వారా వస్తాయి, సన్ ద్వారా వస్తాయి, యూవీ రేస్ వస్తే కూడా ఎలర్జీస్ వస్తాయి. అండ్ ఈవెన్ మనం వాడే ప్రోడక్ట్స్తో కూడా వస్తాయి. అవునా కదా? సో మరి అట్లాంటి కెమికల్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడం బెటరా? మంచి బట్టలు ఉతుకోవడానికి కూడా మనకు న్యాచురల్గా చెట్ల రసాయనాల నుంచి తయారు చేసిన ప్రోడక్ట్స్ మనకు అందిస్తుంది కంపెనీ. మరి అట్లాంటివి వాడదాం. ఏవి బెటర్ అండి? ఇన్ని సంవత్సరాలు కెమికల్ ప్రోడక్ట్స్ వాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నాం. ఈ రోజుల్లో 100 సంవత్సరాలు బతకాల్సిన మనిషి ఎవరైనా 100 సంవత్సరాలు బతుకుతున్నారా? ఎందుకు మరి 100 నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 60-70కి వచ్చింది. 70 బతికినట్టు గ్రేటర్ బాబు అనుకుంటాం. 60 ఎక్కువైపోయింది. అవునా కదా? ఏడన్నా అడిగితే 40-50 అంటులు భయం వేస్తుంది అప్పుడప్పుడు. సో చూడండి, 100 సంవత్సరాలు బతకాల్సిన ఈ శరీరము 60-70 సంవత్సరాలకి ఎందుకు పడిపోయింది? దాని కారణం ఏమై ఉండొచ్చు? కెమికల్స్. అవునా? ఫుడ్ కెమికలే, వాటరు కెమికలే, పీల్చుకునే గాలి కెమికల్సే, వాడే ప్రోడక్ట్లు కెమికలే. మీరు తినే ఉప్పులో కెమికల్ ఉంది, పప్పులో కెమికల్ ఉంది, చక్కెరలో కెమికల్ ఉంది, చింతపండులో కెమికల్స్ ఉన్నాయి, షుగర్లో కలుపుతున్నారు కెమికల్స్. అవునా? పాలల్లో కెమికల్స్ కలుపుతున్నారు. ఇవన్నీ లోపలికి పోయినాక ఖాళీగా కూర్చుంటాయా? మన లివర్లని, కిడ్నీలని ఖరాబ్ చేస్తాయి. అప్పుడు నేను జస్ట్ నిన్నటికి నిన్న వార్త చూసిన, మీరు ఎవరైనా చూసింటే నాకు తెలియదు. మాకు ఆంధ్రజ్యోతి పేపర్ వస్తాయి ఇంటికి, దాంట్లో నేను చూసిన కిడ్నీ వ్యాధులు చాలా ఘోరంగా, కిడ్నీ ఫెయిల్ వ్యాధులు అన్నాను. కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుందట. ఎవరైనా చూసిల్లా నిన్నటి పేపర్లో? మనం వాట్సాప్లో చూస్తాము, మంచి వార్తలు ఎందుకు చూస్తాం. సో జాగ్రత్త పడాలి అని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి కిడ్నీస్ అంటే మన వాటర్ చాలా ఘోరంగా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి. సో మరి కిడ్నీస్ మనం జాగ్రత్త పడాలి. ఇట్లాంటి ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ మనల్ని ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసి మన ఆయుష్ని అట్లీస్ట్ ఒక 10, 15, 20 ఇయర్స్ని మనకు పెంచే అవకాశం ఉంది. అంత సూపర్ ప్రొడక్ట్స్. ఇక మీరు అన్ని సంవత్సరాలు బతికి ఏం చేస్తారంటే నేనేం చేయలేను. అవును కదా? అది మీ ఇష్టం, రైట్? మన దగ్గర మాత్రం బతుకున్నంత కాలం మంచి ఆరోగ్యంగా మనల్ని బతికించే ప్రోడక్ట్స్ 100% మన దగ్గర ఉన్నాయి. అవి వాడుతూ మేము బ్రహ్మాండంగా మా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్నాం. మన ఈ 7 ఇయర్స్లో మేము ఇంతకుముందు వెస్టీజ్లోకి రాకముందు మా పిల్లల్ని అయితే సంవత్సరానికి 2-3 సార్లు హాస్పిటల్ తీసుకుపోతుండే. చిన్నప్పుడు ఊరికే ఏదో ఒక వ్యాధి వస్తుండే. బట్ ఎప్పుడైతే ఈ వెస్టీజ్ బిజినెస్ వచ్చిందో రైస్ బ్రాన్ ఆయిల్ మార్చేసినాం, సబ్బులు పేస్ట్ మార్చేసినాం, షాంపూలు మార్చేసినాం, రైట్? అన్ని ప్రోడక్ట్స్ మార్చేసినాం. తినడానికి పిల్లలకు ఇన్విగో ప్రోటీన్, బ్రేక్ఫాస్ట్ సిరీలు, నోని, స్పిరులినాలు, ఫ్లాక్స్ ఆయిల్ లోపలికి పోతూనే ఉన్నాయి, కోక్యూటైన్లు, పిల్ల ఆయిల్ లోపలికి పోతూనే ఉన్నాయి. ఇవన్నీ వాడడం వల్ల అసలు ఈ 7 ఇయర్స్లో ఒక్కసారి కూడా హాస్పిటల్కి పోలే నేనైతే. నా పిల్లలు కూడా అంత బ్రహ్మాండంగా. మా పిల్లలు వాళ్ళ పిల్లలతో కంపేర్ చేస్తే హైట్ ఎక్కువ ఉంటారు, మంచిగా లావుగా ఉంటారు. వాళ్ళ క్లాస్లో మనం గమనిస్తే మిగతా వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు. ఎందుకంటే సరైన ఫుడ్, సరైన పోషకాలు లేవు. మనం పోషకాహారం ఇస్తున్నాం. మన ఇన్విగో ప్రోటీన్ ద్వారా, బ్రేక్ఫాస్ట్ సిరియల్ ద్వారా కావాల్సినంత విటమిన్స్, మినరల్స్ వచ్చి చాలా పుష్కలంగా. 2 పిల్లలు క్లాస్లో నెంబర్ 1 టాపర్స్, రైట్? ఎందుకు అని అంటే దానికి మన ప్రోడక్ట్స్ యొక్క సపోర్ట్ ఉందని నేనైతే అనుకుంటాను. కొద్దిగా మా జీన్స్ కూడా ఉన్నాయి కావచ్చు, అది సెకండరీ మ్యాటర్. తర్వాత ఖచ్చితంగా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును కదా? మన డెవలప్మెంట్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి మన ఆరోగ్యకరమైన ఫుడ్ తినిపించడం చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజ్లోనే చాలా ఇంపార్టెంట్. ఇంతలో ఉన్నప్పుడే తినిపించాలా, ఇంత పెద్దగైనాక తినిపించి పెద్ద లాభం. సో ఇప్పుడే మనకు ఆరోగ్యమైన ఫుడ్ వాళ్ళకి పెట్టాలి. మరి అట్లాంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, రైట్? ఇవన్నీ ప్రోడక్ట్స్కి మనం డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాం. అదృష్టమా కాదు, రైట్? ఇవన్నిటికీ మనం వాడుతూ ఇతరులకు షేర్ చేస్తే మనకి ఆ ప్రాఫిట్ అనేది వస్తుంది. అనుకుందాం ఈ కొత్త ఆడవాళ్ళలో న్యూ పీపుల్ మళ్ళీ ఒకసారి చేతులు. న్యూ మేడం, మీ పేరు? దివ్య మేడం.
మీ పేరు రాయొచ్చు ఇక్కడ. రైట్. సో దివ్య మేడం ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది అనుకుందాం. కొత్తగా బిజినెస్లో స్టార్ట్ అయినాక మేడంకి డిస్కౌంట్ వస్తున్నది, వాడుతున్నది, ఇతరులకు ప్రోడక్ట్ గురించి చెప్తున్నది. ఎందుకంటే తనకు బాగా అనిపించింది. మనం బాగా అనిపించింది అందరు చెప్తామా లేదా? ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంకెక్కువ చెప్తారు, అవునా కదా? అది ఓ సీర కొని ఇంటికి తెచ్చుకున్నామంటే అది బీరువాలో పోదు, ఫస్ట్ కొన్ని రోజులు ఆ హాల్లోనే ఉంటుంది, అందరికీ చూపించేదాకా మనకు నిద్ర పట్టదు, అవునా కదా? అక్క వదిన అనుకొని అందరికీ ఇట్లా ఇట్లా చూపిస్తాం. సో అది పబ్లిసిటీ అనేది ఆడవాళ్ళకు టిప్ ఆఫ్ ద టంగ్ మీద ఉంటుంది, రైట్? నాలుక చివరిలో ఉంటుంది, టప్ప టప్ప చేసేస్తాం. అది ఏదైనా, అది ఏ వార్త రాని ఏమన్నా రాని ఆడవాళ్ళకు ఉన్న అదొక ఆయుధం. సో దాన్ని వాడుకొని దివ్య మేడం ఏం చేసిందంటే బిజినెస్లో వాడి అందరికీ బిజినెస్ గురించి, ప్రోడక్ట్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. బిజినెస్ ఎవరు జాయిన్ కాలేరు అనుకుందాం ఫస్ట్, బట్ మేడంకి ఒక 10,000 రూపాయల ప్రోడక్ట్ సేల్ అయింది. ఎంత అయింది? 10,000 రూపాయల ప్రోడక్ట్. ఒక మోకాల నొప్పులు వాళ్ళకి ఇస్తే దాదాపు 3,000 రూపాయల బిజినెస్ అవుతుంది, అవునా? ఆర్థో కిట్ 3,000 రూపీస్ అవుతుంది. ముగ్గురు మోకాల నొప్పుల వాళ్ళకి ఇస్తే అయిపోతుందా లేదా? ఇక పేస్ట్లు, సబ్బులు ఇవన్నీ ఎక్స్ట్రానే. సో ఒక 10,000 రూపాయలు మేడం బిజినెస్ చేసింది, ఎంఆర్పి అనుకుందాం. ఇప్పుడు మేడంకి కంపెనీ దగ్గర ఇవి ఎంతకు వచ్చి ఉంటాయి మేడం? దివ్య మేడం ఎంతకు వచ్చి ఉంటాయి మీకు? అవి 10,000 ఎంఆర్పి, అవి ఎంతకు వచ్చి ఉంటాయి? 20% డిస్కౌంట్ అనుకుందాం. ఎంతకు వచ్చినట్టు? 8,000కు వచ్చినట్టు. ఇప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది మేడం? 2,000 రూపాయలు మీకు లాభం మేడం. దివ్య మేడం హ్యాపీయా? నెలకు ఒక 2,000 ఎక్స్ట్రా వస్తున్నాయి. మీరు ఏం పని చేస్తారు? బీడీలు చేస్తారు. బీడీలు చేస్తే ఎంత వస్తాయి? 3,000 వస్తాయి. 3,000కి ఇంకో 2,000 యాడ్ అయినాయి. బెటరా? మంచిదేనా? చిన్న చిన్న ఖర్చులు వెళ్ళిపోతాయా, అవునా కదా? మన ఏమంటారు, కూరగాయలు, సెల్ ఫోన్ రీఛార్జు, సిలిండరు, చిన్న చిన్న వెళ్ళిపోతాయి. ఊకే మగవాళ్ళకు సిలిండర్ వచ్చింది పైసలు కొడతావా? అవసరం అని అడుగుడు ఇచ్చేయచ్చలేదా? సో చిన్న చిన్న ఖర్చులు ఇట్లాంటివి మనకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి దివ్య మేడం, మీరు 10,000 బిజినెస్ చేయడం నేర్చుకున్నారు. ఇది చేయంగా మీ ఫ్రెండ్ ఒకళ్ళు మిమ్మల్ని గమనించింది. ఒక ఫ్రెండ్ పేరు చెప్పండి, మీ క్లోజెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడు చూసినా మీతో తిరుగుతారు, మీ ఇంటికి వస్తుంది, ఎప్పుడు చూసినా మీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది. చెప్పండి. లావణ్య మేడం. సో లావణ్య మేడం వచ్చింది, మీరు చూస్తున్నది, ఒక ప్రోడక్ట్ కూడా వాడింది. మరి లావణ్య మా దివ్య మేడం మీరు ఏం చేస్తున్నారు, మరి ఇదేదో చేస్తున్నావు, నాకు కూడా చెప్పు, నాకు కూడా డబ్బులు అవసరం ఉన్నాయని. మీరు ఏం చేస్తారు? జాయిన్ చేయని అంటారా? చేస్తాం కదా మనం. నువ్వు కూడా బిజినెస్ చేయొచ్చు, ఇలా పెట్టుబడి పెట్టేది ఏం లేదు. ఓ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఇస్తే ఐడి వస్తుంది, నువ్వు కూడా బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది నీకని చెప్పు. సో ఇప్పుడు మీ కింద ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసింది, లావణ్య మేడం. సో తను కూడా 10,000 బిజినెస్ చేయడం నేర్చుకున్నది. చేయొచ్చా లేదండి? ఈ రోజులలో ఈ ప్రోడక్ట్స్తోని 400 ప్రోడక్ట్స్తోని ఒక 10,000 రూపాయల నెలసరి వ్యాపారం మనం చేయలేమా? 100% మనం చేయొచ్చు, పెద్ద కష్టమే లేదు. ఈ ప్రోడక్ట్లు చాలా రీజనబుల్ రేట్లలో ఉంటాయి, ఈజీగా చేయొచ్చు. సో లావణ్య మేడం కూడా 10,000 బిజినెస్ చేసింది. ఇప్పుడు 10,000 బిజినెస్ చేసినప్పుడు ఈ 2,000 రూపాయలు మేడంకి వచ్చినట్టు ఈమెకు కూడా 2,000 రూపాయలు వస్తాయా రావా? వస్తాయి. బాగుంది, ఈమెకు 2,000 రూపాయలు వచ్చేసినంత. బట్ ఈ 10,000 లావణ్య మేడం బిజినెస్ చేసినందుకు దివ్య మేడంకి ఎంత వస్తాయి? ఇదే కదా మనకు కావాల్సింది. చాలా మందికి ఇప్పుడు మేడం మీరు ఇద్దరు కలిసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక 10,000 రూపాయల మందం చీరలు ఆమెతో కొనిపించారు. ఫస్ట్ మీరు కొనుక్కున్నారు, మీకు నచ్చినాయి. ఈ లావణ్య మేడంని కూడా తీసుకుపోయి ఏమంటారు మన షాపింగ్ మాల్లో కొనిపించారు. 10,000 రూపాయలు చీరలు కొనుక్కున్నారు. మీకు ఎంత వస్తాయి? ఆమెకు కొనిపిస్తాయి ఎంత వస్తాయి మేడం? వస్తాయి ఏమన్నా? ఏం రావు. షాప్ ఓడికి లాభం, ఈమెకు చీరలు వచ్చి, మనకు తీసుకుపోయిన వాళ్ళకు టైం పాస్ అయింది, అంతే తప్ప ఆటో కిరాయి వేస్ట్ అయింది, రైట్? సో మనకేం లాభం. కానీ ఇక్కడ లావణ్య మేడంకి 10,000 బిజినెస్ చేయిస్తే దీంట్లోకి వెళ్ళి తనకు కూడా లాభం వస్తుంది. దాన్ని ఏమంటారంటే కమిషన్స్ అంటాం. 5 నుంచి 16% కమిషన్స్ ఇస్తుంది మన లెవెల్ని బట్టి. ఓకే అనుకుందాం, మీరు 16%లో మీరు చేరుకున్నారు. లావణ్య మేడం 10,000 బిజినెస్ చేసినందుకు ఈమె 5% ఉన్నది. ఓకే 5% కొత్త న్యూ లేదా 5% ఉన్నది. మీరు ఆల్రెడీ 16% దాటేసి అనుకో. మీరు 16, ఈమె 5. 16 - 5 ఎంత? 16 - 5 11%. ఈ 10,000 రూపాయలు మేడంకి ఇన్కమ్ వస్తుంది. ఎంత మేడం? 10,000లో 11% అంటే ఎంత?
ఎంత 2 సున్నాలు కట్ చేద్దాం, 11 × 100 1100 రూపాయలు. లావణ్య మేడంకి 10,000 బిజినెస్ మీరు నేర్పిస్తే మీకు 1100 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. మీరు అమ్మితే ఎంత వచ్చినాయి, ఇవి ఎంత వచ్చినాయి, ఇప్పుడు ఎంత అయింది మీ ఇన్కమ్ 3,015. మీరు మిషన్ కుడతా బీడీలు చేస్తాను, బీడీలు చేస్తే 3,000, పార్ట్ టైంగా ఇంకో బిజినెస్ చేస్తే 3,000, ఎంత అయింది ఇన్కమ్ 6,000 అయింది. హ్యాపీయా? 3,000 ఎక్స్ట్రా ఉపయోగపడతాయా లేవా? సేమ్ ఇప్పుడు లావణ్య మేడం నేర్చుకున్నది మరి ఇతరులకు నేర్పించచ్చా లేదా? జనాలు రెడీ ఉంటే ఎంత అంటే అంత నేర్పించచ్చు, ఎంతమందికి అంటే అంత నేర్పించచ్చు. ఇప్పుడు ఇంతకుముందు నేను స్కీమ్ అన్నా, అటొక్కలనే ఇటొక్కలనే, అట్లాంటి స్కీమ్ కాదు ఇది. మన బిజినెస్ ఎంతమందినన్నా స్టార్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇట్లా మీరు ఒక 6గురికి స్టార్ట్ చేయించి అనుకుందాం, 6గురు స్టార్ట్ చేసి ఇక XYZ పేర్లు రైట్, 6గురు స్టార్ట్ చేసి ఒక్కొక్కరి నుంచి 1100 రూపాయలు వస్తే 6గురు నుంచి టోటల్ ఎంత అవుతుంది, ప్లస్ మీకు వచ్చిన 2,000, దాదాపు 8,600 రూపాయలు వస్తాయి. బాగుంటుందా? బాగుంటుంది. మీరు 16% అంటే 1,65,000 బిజినెస్ టోటల్గా. నేను ఫస్ట్లో చెప్పిన మీరు జూన్లో స్టార్ట్ చేసి అనుకుందాం, జూన్లో కొద్దిగా బిజినెస్ చేసిలు, జూలైలో కొద్దిగా బిజినెస్ చేసిలు, ఆగస్టులో కొద్దిగా బిజినెస్ చేసిలు, సెప్టెంబర్లో ఇట్లా చేసుకుంటూ పోయి ఈ 4 నెలల్లో సెప్టెంబర్ వచ్చేసరికి టోటల్ బిజినెస్ కలిపి 1,65,000 దాటిపోయింది. దాటినందుకు మీరు 16% మిమ్మల్ని ఏమంటారంటే బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. బ్రాంజ్ డైరెక్టర్. బ్రాంజ్ డైరెక్టర్ కంపెనీ ఏం చేస్తుంది అంటే, అమ్మ మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు, కంగ్రాచులేషన్స్, ఇప్పటి నుంచి మీరు మా దాంట్లో పార్ట్నర్. ఏంటిది? పార్ట్నర్. సో కంపెనీ ఏం చేస్తుంది అంటే గ్లోబల్ బిజినెస్ టోటల్గా మన కంపెనీ 9 దేశాల్లో ఉంది. 9 దేశాల్లో టోటల్ ఎంత బిజినెస్ అయిందో దాన్ని క్యాల్కులేట్ చేసి ఒక డైరెక్టర్ బోనస్ పాయింట్స్ తీసి మీ బిజినెస్కి దాన్ని క్యాల్కులేట్ చేసి మీకు ఎక్స్ట్రాగా ఇచ్చేది బ్రాంజ్ డైరెక్టర్ బోనస్. ఓకే, అది మనకు దాదాపు 14% ఇస్తుంది. అది మొత్తం కలిపి మీకు ఇక్కడ అట్లీస్ట్ ఒక 4,000 ఎక్స్ట్రా రాని, ఒక 12,600 రూపాయలు. మంచి ఇన్కమా? చిన్న ఇన్కమ్. మంచి ఇన్కమ్ 12,000 రూపాయలు. మీరు చేస్తున్న దానికి 4 ఇన్కమ్ వస్తుంది బ్రాంజ్ డైరెక్టర్గా. మంచి ఇన్కమ్. నాకు వచ్చింది కదా 9,000 వచ్చింది, అప్పుడు చూపించుకోవడానికి బాగుంటుంది అని చెప్పిన. అది కంపెనీ నుంచి వచ్చింది, మనం అమ్మే ప్రోడక్ట్స్ లెక్కేయాలి, అవి ఎక్కేస్తే 10,000 దాటిపోతుంది ఈజీగా, 10-15,000. సో అట్లా మనము పార్ట్ టైంగా ఇట్లాంటి ఇన్కమ్ని మనం చేయొచ్చు. ఇక్కడ ఏం చేసినాం? 2 పనులు చేసినాం. ఫస్ట్ యూజ్ చేసినాం, రెండోది ఇతరులకు షేర్ చేసినాం. షేర్ చేస్తే కొంతమంది కొంతమంది కాదు చాలా మంది బిజినెస్ చేయరు. అవునా? 10 మందికి చెప్పితే ఎంతమంది బిజినెస్ చేస్తారండి? ఏదైనా ఒక మంచి విషయం 10 మందికి చెప్పడానికి చూస్తే 7గురు వింటా అంటారట. ఏమంటారు? వింటా అంటారు. విన్నరా? వినలే. ఎంతమంది విన్నరు? 4గురే వింటారు, 2 చేస్తారు. సూత్రం సింపుల్. అవునా కదా? నేను కాదు, మీరే చెప్తారు. సార్ చెప్తే అందరూ చేయరు సార్. అవునా? 10 మందికి చెప్తే 7గురు వింటా అంటారు, 4గురే వింటారు, 2 చేస్తారు. ఈ సూత్రం మీరు గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఈ బిజినెస్లో కాదు ఏ బిజినెస్లో ఫెయిల్ కాదు. మీరు సూత్రం నేర్చుకోవాలంటే. సో 2కి, మిగతా 8 మంది ఏం చేస్తున్నారు? సాకులు చెప్తారు. ఏహే ఇది నాతోని కాదు, ఇది వర్కౌట్ కాదు, ఇన్ని. నేను చెప్పిన కదా స్టార్టింగ్లో, అవన్నీ చెప్తారు. మనం తెలివిగారుల వాళ్ళం, మనం బిజినెస్ పీపుల్, మనం అవన్నీ వింటామా? అవన్నీ వినం. మనం ఎవరి కోసం చూస్తాం? 2 కోసం చూస్తాం, రైట్? సో ప్రతి 10 మందిలో 8 మంది చేయరు, 2 బిజినెస్ చేస్తారు. బట్ ఈ 8 మందికి మనం ఏం చేయొచ్చు తెలుసా? ప్రోడక్ట్ అమ్మచ్చు. ఏం చేయొచ్చు? ప్రోడక్ట్ అమ్మచ్చు. 2 డిస్ట్రిబ్యూటర్లు అయితే 8 మంది కస్టమర్లు. అర్థమైందా? ఇది చేయొచ్చా లేదా? వాస్తవానికి ఇది తెలుసుకున్నాక ఒక డిస్ట్రిబ్యూటర్ అన్నాడు మాట, సార్ జాయిన్ అయిన వాళ్ళకన్నా వీళ్ళు ఎందరు ఎక్కువ వస్తే మంచిగా వస్తుంది సార్, ప్రాఫిట్ డైరెక్ట్ వచ్చేస్తాయండి. కరెక్టే, నైస్ పాయింట్. అవును కదా? ఎక్కువ మంది ప్రోడక్ట్లు తీసుకుంటే డైరెక్ట్ క్యాష్ అయితే వస్తుంది, రైట్? అయితే అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంట్. ఎవరైతే బిజినెస్ చేయగలుగుతారో వాళ్ళతోని బిజినెస్ చేయించుకోవాలి. ఎవరైతే బిజినెస్ చేయలేరో వాళ్ళతోని మనం ప్రోడక్ట్లు మూవ్ చేయొచ్చు. అవునా కదా? అర్థమైందా? బిజినెస్లో సింపుల్ టెక్నిక్స్ ఇవే. సో ఈ 8 మందికి ప్రోడక్ట్లు అమ్ముకుంటా, ప్రతి 10 మందిలో 8 మంది, ఇంకో 10 మందికి చెప్తే ఇంకో 8 మంది జమ అవుతుంది, ఇంకో 10 మందికి చెప్తే ఇంకో 8 మంది. వీళ్ళతోని ఎవరైనా కూడా ఒక 10,000 బిజినెస్ నెలకి ఈజీగా అచీవ్ చేయొచ్చు.
చేస్తారు. ఓకే, సో ఇద్దరిని జాయిన్ చేసుకుంటే టీం కూడా పెరుగుతుంది, 100% పెరుగుతుంది. మీరు అనొచ్చు సార్ ఎవరు జాయిన్ అవుతలేరండి. సమస్య లేదు, జాయిన్ గారని. ఒకసారి ఆలోచించండి. ఒకనొక రోజున నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన మీ లెక్కనే. నాకైతే పవన్ సార్కి జెనెటిక్స్లో గోల్డ్ మెడల్ ఇస్తుందని చెప్పేసి తీసుకుపోయి క్రౌన్ డైరెక్టర్లో పెట్టలేదు కదా. జీరో నుంచే స్టార్ట్ చేసిన, జీరో నుంచి జనాలకు చెప్పడం స్టార్ట్ చేసిన. నో అన్నారు. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని పట్టుకొని చేసినాం. అట్లనే మీకు కూడా జరుగుతుంది. చేస్తూ పోతే ఇప్పుడు నా టీంలో 58,000 మంది ఉన్నారు. ఎంతమంది? 58,000.